నెక్స్ట్ కావ్య. ఇక ప్రజెంట్ మనతోటి దండోరా అశోక్ అని ఉన్నాడు. సో దండోరా అశోక్ అని ఎందుకు అంటున్నాడంటే అందరు కూడా ఎరకనే ఉద్యమం టైంలో డప్పు కొట్టి ఎంతవరకు ఉద్యమాన్ని సాధికారిత చేసిర్రో, ఈ డప్పు కేవలం తెలంగాణలే కాదు తెలంగాణ కావాలని ఢిల్లీ వరకు చేరిన పరిస్థితి. సో ఒక్కసారి అన్నతోటి మాట్లాడదాం. మళ్ళీ ఇవాళ డప్పు బట్టి కనిపిస్తున్నాడు. సో మరి ఈ డప్పు ఉద్యమం దేనికోసం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. అన్న దండాలే. అమ్మ దండం తల్లి దండం. బాగున్నారమ్మా? బాగున్నారా ఆయన? బాగున్నామ్మా. సో డప్పు బట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ వరకు చేరిండ్రు. సో మళ్ళీ ఇవాళ డప్పు బట్టి కనిపిస్తున్నారు ఎందుకే? ఇప్పుడు కూడా ఢిల్లీ ఆనాడు అన్యాయం జరిగిన, తెలంగాణకు అన్యాయం జరిగిన ఆ ఉద్యమంలో ఈ డప్పు ప్రధాన పాత్ర వహించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 సంవత్సరాలుగా మాదిగొప్పలకు జరుగుతున్న అన్యాయాన్ని సాటింపు చేయడానికి ఈ డప్పు ముందుకు వచ్చింది. ఈ డప్పుకు ఒక చరిత్ర ఉంది. ఈ డప్పు ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది. ఈ జర్నలిజం కంటే ముందు ఒక ఊర్లో ఈ డప్పు వాయిస్తే ఇదే ఒక జర్నలిజం. పొద్దున్న 6 గంటలకల్లా మెసేజ్ వెళ్ళిపోయేది. డప్పుకున్న చరిత్ర చాలా గొప్పది. ఈ డప్పు రేపు పొద్దున్న 1,00,000 డప్పులను తీసుకొస్తుంది హైదరాబాద్. ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ జరిగిందో, ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే 58 కులాలు 50 ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకు కూడా అందుకుతాయి ఫలాలు. వాళ్ళు కాదన్నారు. కానీ వాళ్ళు ముసుగులో ఉన్న వాళ్ళు రేపు పొద్దుల వాళ్ళకే బుద్ధి చెప్పే టైం ఆసనమైంది. రేపు ఖచ్చితంగా ఈ డప్పే వర్గీకరణ సాధిస్తుంది. ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది. అంతే ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఎవరైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో, మరి ఖచ్చితంగా ఆయన ఇలా ముఖ్యమంత్రి కాకముందుకే చెప్పాడు కదా. ముఖ్యమంత్రి కాకముందుకే ఎస్ మాదిగలకు అన్యాయం జరుగుతోంది, మాదిగలకు న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి వర్గీకరణ చేయాలని చెప్పి చాలా వేదికల మీద చెప్పడం జరిగింది. అంతకన్నా ముందు ఒక రెడ్డి గర్జన, ఆ రెడ్డి గర్జనలో ఈయన ముఖ్య అతిథిగా పోయినప్పుడు ఇవాళ గౌరవ మందకృష్ణ మాదిగను చూసి మనం నేర్చుకోవాలి, ఉద్యమాలు చేయాలంటే అని చెప్పిన చరిత్ర రేవంత్ రెడ్డికి ఉన్నది. కానీ ఆయన ఎన్ని వరకు భయపడ్డా, ఎవరికి భయపడకపోయినా న్యాయం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఇదే మేము చెప్తా ఉన్నాం. 1,00,000 డప్పులు ఖచ్చితంగా వస్తాయి. ఈ హైదరాబాదులో ఈ డప్పు మోగితే రేపు ఢిల్లీ కోటకు ఖచ్చితంగా ఇది వినిపిస్తాం. వర్గీకరణ సాధించుకుంటాం. అసలు ఎందుకు వర్గీకరణ కోసం మళ్ళీ డప్పు పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఏ విధంగా చెప్పాలి? మా ఆవేదన ఏ విధంగా చెప్పాలి? ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం చేసిర్రు. సుప్రీంకోర్టు వరకు కూడా మీ బాధ అవును ఇది నిజమే వర్గీకరణ చెయ్యాల్సిందే అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? అడ్డుకుంటున్నవారు కొంతమంది స్వార్థపరులు. వాళ్ళ గుండెల్లో ఈ డప్పు మోగాలి. అరే రేపు నేను చచ్చినప్పుడు కూడా ఇలా అన్యాయం చేస్తూ ఉన్నా, రేపు నేను చస్తా కూడా ఈ డప్పే కదా నా ముందుకు నడిచేది, ఇప్పటికైనా నా మనసు మార్చుకొని వర్గీకరణ సపోర్ట్ చేసి వాళ్ళు వర్గీకరణ వైపు నిలబడాలని చెప్తాం, సాటింపు చేస్తాము. సో వర్గీకరణ అసలు జరగనీయము అని సభలు సమావేశాలు పెట్టి మరీ చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నారు? వాళ్ళ తాత ముత్తాతలు వచ్చిన వర్గీకరణ ఆగదు. ధర్మం ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం, ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ధర్మం నిలబడుతుంది. ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ వాయిద్యాలు ఎన్ని వచ్చినా ఈ డప్పు శబ్దం అయితే మారదు. ఈ డప్పు శబ్దం శాశ్వతంగా ఉంటుంది. ఖచ్చితంగా వర్గీకరణ శాశ్వతంగా జరుగుతుంది. ఇదే మాట పాట రూపంలో చెప్పు, డప్పు రూపంలో చెప్పండి, ఎట్లా చెప్తారన్న? ఇవి పెళ్లిలైన చేస్తాయి, ఇవి సావులైన చేస్తాయి, ఈ పెళ్లిలైన చేస్తాయి, ఈ సావులైన చేస్తాయి, ఆ పెళ్లిలైన చేస్తాయి, ఈ సావులైన చేస్తాయి, ఈ పెళ్లిలైన చేస్తాయి, ఈ సావులైన చేస్తాయి. డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు, మాదిగోళ్ళ డప్పులు ఇవి ఏబిసిడీల డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు. అన్యాయం ఎవడు చేసినా వర్గీకరణకు ఎవడన్నా అడ్డుపడితే వానికి సాగు డప్పు అవుతుంది. డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు. ఈ విధంగా ఈ సందర్భంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది అమరులైన వాళ్ళకి నివాళుగా ఒక పని అవును యాద్ తెచ్చుకుందాం అందరం కూడా ఒకసారి. అవును, అందుకే తమ్ముడు డప్పు వాయించమ్మా, మెల్లగా డప్పు వాయించు బాబు. ఇక్కడున్న నా తోటి కళాకారులు కడుపు చంపుకొని డప్పు సంకని వేసుకొని ఢిల్లీకి వచ్చి నా ఎంబడి ఏ పిలిపించినా నా తమ్ముడు చిన్న వయసులోనే ఈ డప్పు నా ఎంబడి వాయించిండు. ఇక్కడ కనిపిస్తున్న పుల్లారావు అన్న, ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ నాయకులు మా దగ్గర డప్పులు లేకుంటే డప్పులకు పైసలు ఇచ్చి డప్పులు కొనిచ్చి ఢిల్లీకి పంపించిన చరిత్ర అందరి సాగరికి ఇక్కడ కనిపిస్తుంది సిస్టర్.
పాట రాకున్నా మాట రాకున్నా నా జాతికి అన్యాయం జరుగుతుంది అబ్బాయి కావాలని చెప్పి ముందు నడుస్తూ నిలబడతా ఉన్నాను. అందుకే అరే తమ్ముడు ఇతను లెల్లే సురేష్ గారు, ఇట్లా లెల్లే సురేష్ అంటేనే ఒక చరిత్ర ఉన్నది. ఈయన మామూలు కళాకారుడు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక AK-47. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక జిల్లా స్థాయి నాయకుడు, ఒక మండల నాయకుడు జవాబిచ్చే అవసరం లేదు. ఒక గ్రామ నాయకుడు జవాబిచ్చే స్థానం ఇలా ఒక MRPS ఇచ్చింది. ఒక్కడొక AK-47. అందుకే ఈ మాదిగల ఈ దండోర ఉద్యమంలో వర్గీకరణ పోరాటంలో అమరులైన అమరవీరులను మళ్ళొకసారి మనం తెలుసుకుందాం. అందరం కూడా ఆ అమరవీరులను తలుచుకుంటూ జోహార్ వర్గీకరణ పోరాటంలో అమరులైన అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, వీరుల్లార శూరుల్లార పోరాటాల యోధులార, వీరుల్లార శూరుల్లార పోరాటాల యోధులార, వీరుల్లార శూరుల్లార పోరాటాల యోధులార, వీరుల్లార శూరుల్లార పోరాటాల యోధులార, వీరుల్లార శూరుల్లార పోరాటాల వీరులార, వీరుల్లార శూరుల్లార పోరాటాల యోధులార, మల్లె పూల దండాలేతుము మా వీరులార, మల్లె పూల దండాలేతుము మా మమరులార, మదిల నిన్ను దలసుకొందుము మా శూరులార, గుండెలల్ల దాచుకుందుము మా శూరులార, వీరులార శూరులార దండోర అమరులార, వీరులార శూరులార దండోర వీరులార, మల్లె పూల దండాలేతుము మా వీరులార, మల్లె పూల దండాలేతుము మా శూరులార, గుండెలల్ల దాచుకుందుము మా వీరులార, దండర జెండా పట్టుకొని పల్లె పల్లె తిరిగినారు, దండర జెండా పట్టుకొని పురువాడ తిరిగినారు, పల్లె పల్లె తిరిగినారు, పురువాడ తిరిగినారు, పల్లె పల్లె తిరిగినారు, మీకు మదిలోన దాచుకుందుము మా వీరులార, గుండెలోన దలుచుకుందుము మా అమరులార, వర్గీకరణ కావాలని దండర జెండా పట్టుకొని, డప్పు సంఘానేసుకొని కోసి గొంగడేసుకొని, వర్గీకరణ కావాలని డప్పు సంఘానేసుకొని, ABCD కావాలని డప్పు సంఘానేసుకొని, కాళ్ళు గజలు కట్టుకొని దండర జెండా పట్టుకొని, వర్గీకరణ కావాలన్నారు
సురేందర్కు, జోహార్ భారతక్కకు, జోహార్ మహేష్కు. అమరులకు చాలా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో గద్దరన్న యాదికి వస్తున్నాను. గద్దరన్న ఉంటే ఎట్లుండేది? గద్దెర నింబడే ఆడపాట వాడి నాకన్నా ముందుగా మన్న 18 సంవత్సరాలు జన్నాట్య మండలి పనిచేసి పోలీస్ దెబ్బలు తిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు ఆయన జైల్లో పెడితే నన్ను తీసుకుపోయి మళ్ళీ నన్ను దంచుడు. మేము గద్దరన్న పాట మాటతోనే ఇవాళ దండోర ఉద్యమంలో పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. గద్దరన్నకు మేము చాలా ప్రియమైన గద్దరన్నకు చాలా దగ్గర. గద్దరన్న చనిపోయినప్పుడు కూడా నా గోసి గొంగడి ఈరోజు ఇంతమంది కౌలు కళాకారులం. ఆ రోజు గద్దరన్న చనిపోయిన కానుంచి ఆ సమాజ్ చేసే వరకు కూడా నా గోసి గొంగడి నా నడవలేని పరిస్థితుల్లో ఉంటుంటా కూడా ఇక్కడ నా తోటి కళాకారులు మేమందరం కూడా అన్న సమాధి దాకా వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలన్నో మా గద్దరన్న, వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు, వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు, దండోర వందనాలన్నో మా గద్దరన్న, ఇట్లా గద్దరన్న యాదకి తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనకి ఉద్యమించారు. అట్లాంటి టైంలో ఇప్పుడు మీరు పాడే పాటలు నివాళులు అన్నీ నాకు అవి యాదకి తెప్పిస్తున్నాయి. మరి ఏంది కళాకారులుగా మొన్న సర్కారు గుర్తింపు చేసింది, ఎందుకు ఆ గుర్తింపు మనోళ్ళు ఎవరు పొందలేని పరిస్థితి? అంటే మనోళ్ళు ఎందుకు పోలా అంటే నేను ఆయనకు దండం పెట్టలే, ఆయనకు నేను ఊడిగం చేయలేదు, నేను ఆయన తప్పులే నిండగట్టినాం. మేము ఆయన తెలంగాణ కావాలనుకున్నప్పుడు మా కృష్ణమాది గారు మా నాయకుడు ఏ పిలిపించాడో సెకండ్ పాత్ర వహించినప్పుడు సెకండ్ పాత్ర వహించడం తెలంగాణ కావాలనుకున్నాం. నా డప్పు నా సంఘాలు మా గోసి గొంగడంతా కూడా తెలంగాణ కోరుకుంది. కానీ కోరుకునే తెలంగాణ రాలేదు కదా. మరి తెలంగాణ ఆయన చచ్చిపోతాడేమో అన్నప్పుడు అరే జల్దీ దావగ్రహణ ఆయన అని చెప్పి ఆ రోజు మరి కృష్ణమాదిగ గారు మరి ఆ రోజు నిమ్మరసం ఇచ్చి మరి ఆయనకు జీవం పోస్తే ఆయననే 22 రోజులు జైలు పెట్టింది మన గత ప్రభుత్వం. అందుకే మాదిగలతో పెట్టుకున్న ఎవడు అని చెప్పు పోతరో పాలకులారా మాది గొల్ల ఉసురు తగిలి మా బిడ్డల ఉసురు తగిలి. ఈ విధంగా మేము ప్రశ్నించే తత్వం, మా నాయకుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయానికే మేము కట్టుబడని చెప్పి గుర్తు చేస్తూ నా గోసి గొంగడి నా బతుకున్నంత కాలం ఈ జెండా కిందనే ఈ పోరాటం మా నాయకుని కింద ఉందని చెప్పి చెప్తూ మీ అందరు కూడా మరొకసారి లక్ష డప్పుల కార్యక్రమం ఎప్పుడు జరగబోతుంది, ఎట్లా దాన్ని ముందుకు తీసుకోబోతున్నారు? లక్ష డప్పుల కార్యక్రమం ఎప్పుడు జరగబోతుంది? రేపు జనవరి 3వ తారీఖున హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. 100,000 డప్పులతో ప్రారంభమై ఫిబ్రవరి 3వ తారీఖున 1,00,000 2 లక్షల డప్పులు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. అదే బా నినాదం. గౌరవ ఏదైతే 2 అసెంబ్లీలో ఈ భారతదేశంలో తెలంగాణ మొట్టమొదటిగా నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి ఉంటాయి. భారతదేశం చూసే విధంగా ఈ రేవంత్ రెడ్డికి మంచి మేము విజయోత్సవ డప్పు కొడతాం, లేదనుకో ప్రపంచం చూసే విధంగా మా డప్పు ద్వారా సాగు డప్పు కొడతాం ఆయనకు నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా అందుకే చెప్తున్నా కదా, ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం న్యాయం ఉంటుంది, ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ డప్పు ఉంటుంది. సో ఇది మొత్తానికి డప్పుతో మరోసారి ఉద్యమం ప్రారంభించారు. సో ఉద్యమం ప్రారంభమే ఇప్పటికే మనందరూ కూడా ఎరకనే 30 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 30 సంవత్సరాల ఉద్యమం వర్గీకరణ సాధించే వరకు ఆగదు అని ఒక నినాదం ప్రజలందరికీ తెలిపేయడానికి ప్రపంచానికి మరోసారి డప్పు సప్పుడుతో ముందుకు రాబోతుంది. సో వీళ్ళందరూ కూడా దాదాపు 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజుల పాటు మరోసారి ఉద్యమంలోకి అడుగు పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ మరోపారి తెలంగాణ గడ్డ మీద ఏదైనా ఉద్యమం జరుగుతుంది అంటే వర్గీకరణ సాధన కోసమే, సాధించుకోవడం కోసమే మరోమారు ఇంత పెద్ద ఉద్యమం, ఇంతమంది పెద్ద ఎత్తున కూడా కళాకారులు పాల్పంచుకోబోతున్నారు.